అనకాపల్లి జిల్లా ఆర్టీసీ కాంప్లెక్స్ సమీపంలో ఉన్న సర్వే నెంబర్ 60లోని 29.71 ఎకరాల శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థాన అంబికాబాగ్ భూములు సుమారు 1100 కోట్ల విలువైన దేవాదాయ భూములను పరిరక్షించాలని కోరుతూ ఈరోజు అనకాపల్లి సిపిఎం జిల్లా కార్యాలయంలో సిపిఎం జిల్లా కార్యదర్శి కె లోకనాథం, మండల కన్వీనర్ గంటా శ్రీరాములు పోస్టర్ ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా వారు ఆ భూములకు సంబంధించిన వీలునామా, కోర్టు జడ్జిమెంట్, ప్రభుత్వ గెజెట్ను ప్రదర్శించడం జరిగింది. వీటి ద్వారా ఈ భూములు శ్రీ రామచంద్రమూర్తి దేవస్థానంకు చెందినవిగానే ఉన్నాయని అన్నారు. ఆర్డీఓ జడ్జిమెంట్ కూడా వీటికి ధృవీకరించిందని అన్నారు. 2007లో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున జరిగిన పోరాటాల్లో భాగంగా ఈ భూముల్లో సిపిఎం పార్టీ జెండాలను పాతి ఈ భూములను పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని కోరిందని అన్నారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులపై కేసులు పెట్టడంతో పాటు ఇవి దేవాదాయ భూములను కాబట్టి ఇవి ఎవరికి చెందవని ప్రభుత్వం వారు తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో నేడు ప్రైవేట్ వ్యక్తులు వచ్చి ప్రొక్లైన్లతో భూమిని చదును చేస్తూ ఉంటే అధికారులు, ప్రభుత్వం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ఈ భూములను ఆక్రమించడానికి ప్రయత్నిస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రజా పోరాటాలకు సిద్ధం కావాల్సి వస్తుందని హెచ్చరించారు. శ్రీరామచంద్రమూర్తి దేవస్థానానికి సంబంధించి 29 ఎకరాలు భూమిని కాజేసేయాలనే ప్రయత్నం కుట్రపూరితంగా కొనతాల రజనీ గారు ప్రయత్నం చేస్తున్నట్లు బాగోట. ఇది దేవుడు మాన్యానికి సంబంధించి రాజుగారు, రాణిగారు రాసిచ్చిన పత్రం ఇది. దీనిలో అనేక అంశాలు దీనిలో పొందుపరుచున్నారు. దీంతో పాటు వాళ్ళు ప్రభుత్వం కూడా ఒక గజెట్ నోటిఫికేషను ఇచ్చింది. ఈ గజెట్ నోటిఫికేషన్కి సంబంధించిన దాంట్లో ఇది అంబికా పూల్కి సంబంధించిన దాంట్లో దేవుడి మాన్యం, ఈ దేవుడి మాన్యానికి సంబంధించిన భూములు ఎవరు ఆక్రమించేదానికి సాధ్యం కాదని చెప్పి గజెట్ నోటిఫికేషన్ 2000 సంవత్సరంలో ప్రభుత్వం ఇచ్చింది. ఆ సందర్భంగానే 22A దీనికి సంబంధించిన దానిలో స్పష్టంగా పేర్కొనబడింది. ఇది ప్రభుత్వ భూములు, అట్లాగే ఎండోమెంట్ భూములు, ఈ భూములను ఎవరు ఆక్రమించేదానికి అవకాశం లేదండి. ఈ సందర్భంగానే అనేక మూలమలుపులు ఈ భూములకు సంబంధించి జరిగాయి. 1957లో రాణి గారు రాసిచ్చిన తర్వాత కొంతమంది 1967లో కోర్టుకు వెళ్ళారు. ఇది ట్రస్టీ ఏర్పడింది, ఆ భూములు మాకు ఇమ్మని కోర్టు కూడా స్పష్టంగా పేర్కొనబడింది. ఈ భూములు దేవాదాయానికి సంబంధించిన దానిలో నైవేద్యానికి సంబంధించి ఇచ్చిన భూములు కాబట్టి దానికి మాత్రం పెట్టుకోవాలి తప్ప ఇంకో దానికి పెట్టుకోవడానికి అవకాశం లేదని చెప్పి స్పష్టమైన తీర్పు ఇచ్చింది. ఇప్పుడు దాన్ని మసిపూసి మారేడికాయ చేసి ఎవరో నోటరీ ఇచ్చారని చెప్పి కోర్టుకి వెళ్ళి రజనీ గారు ఒక స్టేటస్ కో తీసుకొచ్చారు. ఆ స్టేటస్ కో సంబంధించిన దానిలో దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఈ భూములకు సంబంధించిన దానిలో యథాస్థితిగా ఉంచమని, అంతే తప్ప వెళ్ళి ఆక్రమించిన కాదు. మేము నిన్నే దేవాదాయ కమిషనర్కి వెళ్ళి కలిసి వాళ్ళకి వివరాలు అందజేసాం. ఎమ్మెల్యేకి వెళ్ళి ఎంపీలు వీళ్ళు ఎందుకు రియాక్ట్ అవ్వట్లేదు అనేది సిపిఎం పార్టీ మేము అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వ భూములకు సంబంధించి గత 5 ఏళ్ళ నుండి వేలాది ఎకరాలు ఆక్రమణకు గురయ్యాయి. దీనికి సంబంధించిన దాంట్లో అసెంబ్లీలో కూడా ఒక పెద్ద చర్చ జరిగింది. ఆ సందర్భంగానే కొంతల రామకృష్ణ గారు జోక్యం చేసుకొని మన విలువలతో కూడిన రాజకీయాలు చేయాలి, ప్రభుత్వ భూములు ఏవి ఆక్రమించకూడదు అని స్పష్టంగా చెప్పారు. కానీ ఆయన నియోజకవర్గంలో 66 సర్వే నెంబర్లో 30 ఎకరాల భూమి ప్రభుత్వ ఎండోమెంట్ భూమి ఆక్రమణకు గురవుతూ ఉంటే ఎందుకు స్పందించట్లేదు అనేది. అదే కాదు, సీఎం రమేష్ గారు ఎన్నికల సందర్భంగా ఎవరో ఒక వ్యాపారికి GST పేరుతో అన్యాయం జరిగిందని పెద్ద రఫ్తారు చేశారు, పెద్ద దుమారే లేపారు. ఎవరికి అన్యాయం జరిగినా నేను ఇలాంటి పద్ధతులను వ్యవహారం చేస్తామని. గత 20 రోజుల నుండి ఈ భూమికి సంబంధించి ఆక్రమణకు గురవుతుంటే ఇక్కడ ఎంపీ ఎందుకు స్పందించట్లేదు? అంటే ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ప్రభుత్వ భూముల్ని పరిరక్షించడానికి కాదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారో వాళ్ళతో కుమ్మక్కయ్యారనేది ప్రజలందరూ అనుకుంటున్నారు. ఇప్పటికైనా స్పందించండి. ఇది ప్రభుత్వ భూమి, ఎండోమెంట్ భూమి, ఎవరైనా ఆక్రమణకు గురైతే దీన్ని వెంటనే మేము జోక్యం చేసుకుంటాము, మేము దీనికి సంబంధించిన చట్టాలు ఉన్నాయనేది చెప్పాల్సిన బాధ్యత ఎవరైతే ఉన్నారో అది చెప్పకుండా నిర్లక్ష్యధరంతో వ్యవహారం చేస్తున్నది సరైనది కాదు. ఎందుకంటే ప్రభుత్వ భూముల్ని పరిరక్షించాల్సిన బాధ్యత అధికారులు. ఇప్పటికే సిపిఎం పార్టీగా ఇక్కడున్న జిల్లా కలెక్టర్ గారికి, ఎండోమెంట్ కమిషనర్ గారికి వీళ్ళందరం కలిసాం. రేపు 2వ తేదీన సిపిఎం పార్టీ నాయకత్వాన, శ్రీరామ్ గారి నాయకత్వాన వెళ్ళి
కమిషనర్ గారికి, మినిస్టర్ గారికి కూడా మేము వెళ్ళి కలబోతున్నాం. ఇది కానీ పరిష్కారం కాకపోతే ప్రజలందరినీ సమీకరించుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తాం. ఎందుకంటే ఈ ప్రాంతం బాగా అభివృద్ధి జరగాలంటే అలాంటి భూములు ఉండాలి. అలాగే దేవుడికి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళు అమ్మాయి రాసిన దాంట్లో స్పష్టంగా ఉంది. ఏమని, దేవుడికి సంబంధించిన నైవేద్యానికి సంబంధించి ఏదైతే ఖాళీగా ఉందో ఆ ఖాళీ భూములు తీసుకొని కాంప్లెక్స్లు ఇవన్నీ కట్టి దాని నుండి ఆదాయాన్ని దేవాలయాలకు ఇవ్వాలనేది కూడా స్పష్టంగా రాసింది. ఇట్లాంటివి రాసిన దాన్ని కూడా మసిపూసి మారేడికాయ చేసి తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పచ్చి దుర్మార్గమైంది. అదే కాదు, అనకాపల్లిలో ఎంత జరుగుతూ ఉంటే సీఎం రమేష్ గారు అట్లాగే కొంతల రామకృష్ణ గారు స్పందించకపోవడమే కాదు, పవన్ కళ్యాణ్ కూడా స్పందించట్లేదు. ఒకవైపున ఆయన చెప్తున్నాడు రాష్ట్రంలో ఏ చిన్న సమస్యను స్పందిస్తానని చెప్పాడు. అదే కాకుండా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎమ్మెల్యేలు ఎవరైనా అవినీతి అక్రమాలు చేస్తే కొరడా చేస్తానని చెప్తున్నాడు. మరి ఇక్కడున్న చంద్రబాబు నాయుడు గారు కానీ లేదు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఎందుకు స్పందించట్లేదండి? అంటే కావాల్సి ఉండే ఇలాంటి భూములకి ఏదో పైన ఒక ప్రకటన చేసి లోపల ఇంకొక రకంగా వ్యవహారం చేయాలని దాంతో ఉన్నారు. ఇది సరైనది కాదు. ఇది ఎండోమెంట్ ల్యాండ్, దేవుడికి సంబంధించిన ల్యాండ్. కాబట్టి ఎవరైనా ఆక్రమణకి చేస్తూ ఉన్నారో, ఆక్రమణకు గురి వెళ్తున్నారో వాళ్ళ మీద కఠినంగా శిక్షించాలి. అంతకుముందు కూడా 2007లో సిపిఎం పార్టీ పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించింది. ఆ సందర్భంగా దేవస్థానం అని ల్యాండ్ అని చెప్పారు. 2022లో మళ్ళీ ఆ రకమైన ప్రయత్నం చేస్తే శిరీష్ అనే అధికారి కేసులు కూడా పెట్టిన సందర్భాలు ఉన్నాయి. అంటే ప్రతి సందర్భంలో ఆటంకాలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆటంకం చేస్తున్నారు. దీన్ని వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని పూర్తి పరిష్కారాలు చేపట్టాలని, లేనట్లయితే మాత్రం ప్రజలందరినీ సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.